ఓం శ్రీ సాయిరామ్ అండి. నా పేరు కరి విజయభాస్కర్ రెడ్డి అండి. మాది హోటలపల్లి. నేను 1995లో వచ్చానండి. అంతకుముందు ఇక్కడ ముసలమ్మ ఆవిడ ఉండేది, పోతల సుబ్బారావు గారు అని వాళ్ళ అమ్మగారు. మేము వాళ్ళకి మాకు ఫ్యామిలీ రిలేషన్స్. మేము మామూలుగా అది వస్తున్నప్పుడు ఆవిడ మందిన రావయ్య అంటుండేదండి ఆవిడ. ఇక ఆటోమేటిక్గా వచ్చానండి. మేమందరం కలిసి ఒకసారి 20 మంది వెంట్రుకల రాజశేఖర గారు కన్నీరు ఉండగా పూర్తి చూస్తాకి వెళ్ళామండి. మంచి మిరాకిల్ ఏంటంటే అండి, నేను బయట గుమ్మం కాడ కూర్చున్నాను, కాలు చాలు కూర్చున్నానండి. జస్ట్ వచ్చేది ఇప్పుడు అలా కాళ్ళు పైకి పెట్టానండి, వెంటనే పెట్టడం వచ్చిందండి. జస్ట్ అలా ఏం లేదు, ఇక చేతమే వెంటనే పెట్టడం వచ్చేయండి. నాకు నేను ఇప్పటికీ మర్చిపోయానండి. అలా కాళ్ళు ఉంటే ఏం లేదు, కాళ్ళు పోయాను. నాకు ఇప్పటికీ మర్చిపోలేను. సేవకి 7 సార్లు వెళ్ళానండి. 7 సార్లు కూడా బాగా జరిగింది సేవ అండి. ఒకసారి ఒక చోట ఎక్కడ ఉండాలా 10 మంది తీసుకుని బయలుదేరారు మా లీడర్ గారు. అట్లాగే నీకు ఉండు అని చెప్పేసి ఒక మాట అనిపించిందండి అక్కడ ఆగిపోయినాక. అలాగా మంచి మంచి మిరాకిల్స్. ఒకసారి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు పెట్రోలింగ్ అని అన్నారండి. పుట్టపర్తి పెద్ద హాస్పిటల్ చేసేవాడిని సుబ్బారావు గారు నేను. సెకండ్ టైం వెళ్ళినప్పుడు వినాయకుడు టెంపుల్ కూడా వేసారండి. అలాగే మొత్తం ఒకసారి ఏమో మళ్ళీ మొత్తం మీద 7 సార్లు వెళ్ళాం, గుర్తులేదు కానండి. ఆ తర్వాత పుట్టపర్తి పూలకి వెళ్ళేవాళ్ళం అండి. మన పడగ దగ్గర మేము 10 సంవత్సరం బాబాకి పుట్టినరోజుకి పూలు చేస్తుండే వాళ్ళం. కొంతకాలం తర్వాత ఆయన కుదరకపోతే నేను అక్కడనే వెళ్ళాను. 3 సంవత్సరాలు వెళ్ళానండి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు పూలు సచ్చిలు తీసుకుని చాలా బరువుగా ఉన్నాయండి. కొద్దిగా సిరాపడ్డాను నా మీద ఆయన ఏంటి మొత్తం అని. టక్కున వెంటనే ఎదగకుండా కాన్స్టాంట్ వెయ్యాలని అడిగాడు. వెంటనే నిజంగా చాలా గొప్ప రాబాబు తీసుకొచ్చి బస్టాండ్ తీసుకొచ్చాడండి. అలాగే 2 సార్లు జరిగిందంట, 3 సార్లు గుర్తుంది కానీ 2 సార్లు కూడా బాబా గారు ఈ విషయంలో భయపడ్డారు. బాబా గారి దగ్గర రాకముందు పేకాట, మందు ఇవన్నీ అలవాటు ఉండేయండి. ఒక్కొక్క భజనకి వెళ్ళినప్పుడల్లా ఒకటి వదిలేసాం. ఒక భజనకి వెళ్ళినప్పుడు ఇవాళ ఈ మందు లాస్ట్, ఇవాళ లేదుగా. అలాగే ఒక భజనకి వెళ్ళినప్పుడు పేకాట లాస్ట్. అలాగే మొత్తం పేకాట మందు మొత్తం వదిలేసానండి. బాబా గారు తిరిగి వచ్చిన తర్వాత ఏదో ఎలా అలా ఉంటున్నాను కారణం బాబా గారే అండి. అంతే, అందులో 100% పైనే, తక్కువ ఉండదండి. ఇక్కడ సేవలు అంటే ఏముందండి, ఇక్కడ నగర దగ్గర తిరిగి వాళ్ళం అండి. ఆటోమేటిక్ నగర దగ్గర ఆగిపోయింది. ఇక ఏదైనా ఇక్కడ మందిరంలో బాబు పుట్టినరోజు కానీ, బాబా గారు పోయిన రోజు కానీ, ఇప్పుడు 24 కానీ, నవంబర్ 23 కానీ, ఈ మే 6 ఈశ్వరామ డే కానీ, ఏం జరిగినా కానీ ఇక నేను అన్నింటిలో లైన్లో ఉంటానండి. ఏదైనా సరే మేము పార్టిసిపేట్ చేస్తామండి. మొత్తం జనం దంపేట వాళ్ళు గట్రా వచ్చారండి. అనంతరం కూడా వచ్చారు. బాగా కార్యక్రమం బాగా జరిగిందండి. ప్రధానం చేసినప్పుడు వెనకాల మొత్తం పాలయ్యంకు కార్యక్రమం బాగా జరిగిందండి. ఇబ్బంది ఏం లేదు. అనుకున్నంత నేనేం చేయలేదు దాంట్లో. ఫోటోలు కొద్దిగా పెట్టాం, ప్రసాదం పంచి పెట్టామండి. ఫోటోలు కానీ ప్రసాదం పంచి పెట్టామండి. ఆయన తక్కువ కూర్చొని వెనకాల బేషన్లో అందిస్తే వాళ్ళేమో పంచిపెట్టుకోవాలండి. ఆచార్యపేటకి స్వామి రథం వచ్చినప్పుడు మేము వెనకాల ఇది చిన్న వ్యాన్ పెట్టామండి. వ్యాన్లో ప్రసాదం పెట్టి, ప్రసాదం ప్యాకెట్లు మన బేషన్తో తోడిస్తుంటే బయట ఇద్దరు ఉండి వాటిని పంచిపెడుతుండేవారండి. అంత అవకాశం దొరకలేదండి. అతని మీద స్వామి ఉండగా 2-3 సార్లు ఒకసారి వెళ్ళినట్టు కూర్చాను. అతని మీద దర్శనం అవ్వకుండా కానీ దగ్గరగా ఒక లైన్ అవతల 2 లైన్లు కూర్చాను. ఫస్ట్ టైం 2 లైన్ దర్శనం జరిగిందండి. నేను పుట్టుపూడి సేవకి ఎవరు తీసుకెళ్ళలేదండి. నేను ఎవరిని వెళ్తాను అక్కడ వెళ్ళేవాళ్ళని. ఎవరు లేనప్పుడు నాకు సెంగళకి వెళ్ళివ్వండి. అలాగే 4 సార్లు సెంగళకి వెళ్ళాను. 4 సార్లు ఎదురుముఖి వెళ్తూ ఉండేవాళ్ళు దొరికాడు. ఇప్పుడు కూడా బాబా గారు విషయంలో వెళ్ళడం చాలా ఉండేది కదండి. వెళ్ళలేదండి. 3 సంవత్సరాలు అవుతుందండి. మనకి సేవ చేసే ఓపిక అయిపోయిందండి. నేను పుట్టుపూడి సేవకి ఇప్పుడు 60 years తర్వాత వెళ్దాం ఉన్నవాడిని. అప్పుడు దాదాపురావు అన్నారు 60 years తర్వాత ఏమంటుంది అబ్బాయి అని చెప్పేసి 10 years బిఫోరే 15 years 2010 కాడి నుంచి గుర్తుంది. మొత్తం అక్కడ అప్పటి నుంచి మొదలెట్టామండి. ఆటోమేటిక్గా 10 సార్లు దాకా వెళ్ళి ఉండేవాడిని. ఇక ఇప్పుడు ప్రస్తుతం షుగర్ బీపీ వల్ల వెళ్ళలేకపోతున్నామండి. ఇక ఎప్పుడు వెళ్తే సమాధానం వెళ్ళి వస్తుంది తప్ప వేరే సేవ చేసే అవకాశం లేదండి. కూలిపోయాం స్థాయిలో.